ఉత్సవ సమన్వయ సారథిగా ప్రఖ్యాతిగాంచిన వేద పండితులు వైభవోపేతంగా ఎన్నో యజ్ఞాలు, యాగాలు, పూజలు, కళ్యాణాలు దేశం నలుమూలలా నిర్వహించిన ప్రతి ఏటా మన రామనారాయణం శ్రీరామనవమి మహోత్సవ వేడుకలను వీనుల విందుగా, కన్నుల పండుగగా, మనస్సుకు హత్తుకునే విధంగా నిర్వహిస్తూ రామనారాయణం ప్రారంభోత్సవం నుండి విశేష సేవలను అందిస్తూ రామనారాయణానికి వెన్నుగా, దన్నుగా, మార్గదర్శిగా నిలిచిన శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం విశాఖపట్టణం ప్రధాన అర్చకులు శ్రీమాన్ గోపి నంబాళ శేషాచార్యుల స్వామివారిని ఈ మహాసదస్సు దిగ్విజయం కావాలని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అస్మశ్రీ గురుభ్యో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సర్వమంగళస్వరూపం సకలశక్తి సమన్వితం తం భజే వైభవ వెంకటేశం విశాఖాధిపం. ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభమై కొత్త సమయం ఇది. సహజంగా ఆయనం అంటే ప్రయాణం, దక్షిణాయనం, ఉత్తరాయణం అని సంవత్సరాన్ని నిర్దేశించేటప్పుడు రెండుగా విభజిస్తారు. అది పంచాంగ ప్రకారం, జ్యోతిష శాస్త్ర ప్రకారం, ఖగోళ విజ్ఞాన ప్రకారంగా 6 మాసాలు దక్షిణాయనం, 6 మాసాలు ఉత్తరాయణం. ఈ రెండింటినీ ఆయనంతో పిలిస్తే మరొక ఆయనం మన జీవన గమనాన్ని నిర్దేశించే ఆయనం శ్రీమద్ రామాయణం. అట్లాంటి ఉత్తరాయణం వెళ్ళిన తర్వాత నీ ప్రయాణం ఎలాగుండాలి, ఉత్తమంగా ఉండాలి, ఉత్తమ స్థితిలో ఉండాలి అని విద్యార్థులను ఉద్దేశించి, యువతను ఉద్దేశించి ఏర్పాటు చేసిన ఈ వారధి 2025 ఈ కార్యక్రమం ఇది. వాస్తవానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మనందరం విద్యార్థులమే. ఇందులో ఎవ్వరు పరిపూర్ణమైన వాళ్ళం కాం. అందుకు నిదర్శనం ఏంటంటే రామాయణ మహావృక్షం రాసినటువంటి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. వాల్మీకి రాశారు, చాలామంది రాశారు, మళ్ళీ మీరెందుకు రాస్తున్నారని పెద్దలు పండితులు అడిగితే రోజూ తిన్న అన్నమే నువ్వెందుకు తింటున్నావు అని అడిగారు ఆయన. అంటే ఆకలి గనక. అలాంటి ఆకలి ఎప్పుడూ మనకు వేస్తూనే ఉంటుంది. అలాంటి ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం వేదికగా రామనారాయణంలో జరుగుతూ ఉండడం అనేటువంటి ఈ శుభ పరిణామం శుభప్రదంగా జరగాలనడానికి ముందు శ్రీమాన్ పివిజి రాజు గారు, వారి సంకల్పం, మన అశోక్ గజపతి రాజు గారు తండ్రి గారు, వాళ్ళని తలవకుండా విశాఖపట్నం కానీ, విజయనగరం కానీ, శ్రీకాకుళం కానీ, పూసపాటి వంశీయులు తలవకుండా పరమాత్మ దగ్గర దీపం వెలగదమ్మా. పరమాత్మ దగ్గర దీపం వెలగాలంటే వాళ్ళని తలవకుండా లేదు. ఎన్ని భూములు, ఎన్ని ధర్మ కార్యక్రమాలకి దారాదత్తం చేసేశారో, ఇవాళ సింహాచలం వెళ్ళి ఒక సంపెంగ పువ్వు స్వామి దగ్గర చేరుతోందంటే అది పూసపాటి వంశీయులు, గజపతి వంశీయులు దారాదత్తం చేసేసారు. వాళ్ళు మనం అనుభవిస్తున్నాం సంప్రదాయాన్ని. ఒక శ్రీకూర్మ క్షేత్రం అనుభవిస్తున్నాం, ఒక అనంత పద్మనాభ స్వామి అనుభవిస్తున్నాం. ఇవన్నీ వారు మనకి దారాదత్తం చేస్తే ఇవాళ మన సనాతన సాంప్రదాయానికి నిరూటద్దమైనటువంటి దేవాలయాలు, అంత రాతి కట్టడాలు, అంతంత అపురూపమైన రూపశిల్ప వైచిత్రి, అదంతా మనం చూసి తలుచుకున్నప్పుడల్లా గడప ముందుకు వెళ్ళగానే ముందు పరమాత్మను ఎంత దండం పెట్టుకుంటామో, అందులో శ్రమించి ఈ వ్యవస్థను ఇంత అందంగా తరిచి దారాదత్తం చేసినటువంటి గుణం కలిగినటువంటి దాతకి దండం పెట్టకుండా ఉండలేం. యథార్థానికి వారి పక్కన కూర్చునే అర్హత మా ఎవరికి లేదు. ఎందుకు అని చెప్తున్నా అంటే ఆ వేరు వారు ఇలా ఇవ్వడమే తప్పితే కానీ ఎక్కడ ఇలాగన్నది ఎప్పుడూ లేదు. నానో కారులో తిరిగి నా సామాన్యంగా వెళ్ళిపోయిన అశోక్ గజపతి రాజు గారు తెలుసు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా వెళ్ళి ప్రపంచం అంతా ఎలా బ్రతకాలో చూపించడానికి నిరాడంబరతత్వం తెలుసు. అవన్నీ ఎలా వచ్చాయి అంటే తాతగారు
ఈ ఈ నారాయణ నరసింహం గారు వాళ్ళ నాన్నగారు ధర్మచలమాజీ గారు ఆనాడు చేసినటువంటి శ్రీమద్ రామాయణ పట్టాభిషేకం పిల్లలకు ముఖ్యంగా తెలియాలని చెప్తున్నాను. అలాంటి ఆ పట్టాభిషేకం చేయడం అనేది చాలా కష్టమైన విషయం, కానీ దాన్ని ఇష్టంగా మార్చుకున్నారు నారాయణం ధర్మచలమాజీ గారు. ఆనాడు మార్చుకున్న ఆ దృఢ సంకల్పానికి విజయనగరంలో అన్ని ప్రాంతాల్లో ఉండే వ్యాపారస్తులు, అంటే ఆహారం హోటల్స్ అన్నీ మూసేసి వాళ్ళకి నష్టం రాకుండా వారికి ధనాన్ని ఇచ్చి, ఇదంతా ఎవరి కోసం? అందరూ రాముడితో మమేకం అవ్వాలి, అందరూ రామాయణంతో మమేకం అవ్వాలని శుభ సంకల్పంతో చేస్తే, ఇంత చేసినటువంటి పట్టాభిషేకం చేస్తున్న చలమాజీ గారిని శ్రీమాన్ పివిజి రాజు గారు అడిగారు, ఏం కావాలయ్యా చలమాజీ, నా వంతు రాజుగా ఉన్నాను కనుక ఏం కావాలో కోరుకో అంటే, నాకేం వద్దు రాజావారు, మీరు ఎన్ని చేశారు, మా రాముణ్ణి ఊరేగిస్తాను, ఆ రాముణ్ణి ఊరేగించడానికి మీ అంబారి ఇవ్వండి అని కోరారు. రాముణ్ణి ఊరేగించడానికి రాజపరవారమైనటువంటి అంబారినిచ్చి రామాయణాన్ని ఊరేగించారు తప్ప చలమాజీ గారు ఊరేగలేరు. అంటే రామాయణాన్ని అంత ఉన్నతంగా చూసినటువంటి ఆ దాతృత్వ గుణం ఏదైతే ఉందో ఆ రోజు గ్రహించినటువంటి ఆయన ధర్మచలమాజీ అని బిరుదుతో సత్కరిస్తే ఆ రోజు వేసిన బీజమమ్మ ఇది. ఆ తర్వాత తండ్రి గారు వాక్కుని పుణికిపుచ్చుకొని నారాయణ నరసింహం గారికి ఏమిటి ఆస్తి ఇచ్చారు అంటే, శ్రీమద్ రామాయణ వాల్మీకి రామాయణం నేను చదువుకున్నాను, నువ్వు చదువుకొని బాగుపడని ఇచ్చారు. ఆ తర్వాత ఆయన హృదయ సంకల్పంలోంచి ఆవిష్కృతమైనటువంటి పరమోత్కృష్టమైనటువంటి ప్రాంగణం విజయనగరానికి తలమానికమై ఉత్తరాంధ్రాకి నిలువుటద్దమైనటువంటి సంప్రదాయ విలువలతో ఉండేదిగా ప్రముఖమైన క్షేత్రంగా శ్రీమద్ రామాయణ ప్రాంగణం రామనారాయణం వెలుగొందుతోంది, విశ్వవ్యాప్తమైంది. ఇదంతా దర్శనీయమైనటువంటి దృశ్యకావ్యంతో మనందరికీ గోచరిస్తోంది. కానీ ఒక అడుగు ముందుకు వేసి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ని ఇక్కడ పెట్టడంలో వాళ్ళ తర్వాత మన నారాయణ నరసింహం గారి తర్వాత వారి కుటుంబ సభ్యులు శ్రీనివాస్ గారు, మురళి గారు, తర్వాత నాగేశ్వరరావు గారు, వీరందరూ ఈ ఉండేటువంటి చలమాజీ గారు అన్నదమ్ములందరూ కలిసి అల్లులతో కలిసి మళ్ళీ ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంలో పునికి పుచ్చుకుంటే ఆ దృశ్యకావ్యం కళ్ళకి నుండి హృదయంలో ఉండొచ్చేమో, కానీ విజ్ఞానానికి అందాలని ఉద్దేశం చేత శ్రీమాన్ చక్రధర్ గారు వాళ్ళ తాలూకా వాళ్ళందరినీ కలుపుకొని తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా సంస్కృత విద్యా సంస్థల వారిని దగ్గర చేసుకొని వీళ్ళందరినీ ఏకతాటి మీద పెట్టి విజ్ఞానం ద్వారా వెళ్ళాలి, తర్వాత యువతకి అందాలని ఉద్దేశం చేత రామాయణాన్ని ఎన్నెన్ని కోణాలలో మనం రీసెర్చ్ చేయొచ్చో ఆ తల్లి 16 గుణములు రాముడు గురించి చెబుతూ ఉండేటప్పుడు కొద్దిగా మాట్లాడినా అందులో చాలు అమృత వాక్కులు వెతుక్కొని మన గుండెల్లో పెట్టుకోవడానికి. తెల్లవారు లేస్తే ప్రజలతో అనుబంధం ఉండి, వ్యవస్థలతో అనుబంధం ఉండి, సంప్రదాయాలతో అనుబంధం ఉండి, సంస్కృతి పట్ల విశ్వాసం కలిగిన కుటుంబం కనుక ఏ వాక్కు మాట్లాడతారా అని ఆశతో చూసిన మీ అందరికీ కూడా నేను అలాగే చూశాను. ఒక్క మాట చాలు అన్నారు, అంతా తీయక్కర్లేదని. 16 గుణంలో కొద్ది గుణాలు వచ్చినా చాలు అని ఆ తల్లి సభకు చెప్తూ ఉండేటప్పుడు నా గుండెలో రోమాంచితం అయిపోయింది. వాళ్ళకి అక్కర్లేదు ఇవేవి, వాళ్ళన్నీ పుంచుకున్నా. కానీ మనం అన్నారు ఆవిడ, మీరు నేర్చుకోండి అని మిమ్మల్ని ఉద్దేశించలేదు, మనం నేర్చుకోవాలన్నారు. ఇలా మనం అని చెప్పి సంబోధించిన వాళ్ళల్లో, రామాయణాన్ని రచన చేసిన వాళ్ళల్లో కానీ, ప్రవచనాలు చేసేవాళ్ళలో కానీ శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు మనం నేర్చుకోవాలి, మనకు రాముడు అది నేర్పాడు, సీతమ్మ ఇలా ఉంది, రావణాసురుడే ఉన్నాడు అని ఒక్కొక్క పాత్రని తీసుకొచ్చి మనలో ఉండే గుణాలతో సమన్వయం చేసి ముడివేశారు. కనుకనే రామాయణం నిత్య నూతనమే. ఇదే రామాయణాన్ని ఎన్ని వందల రామాయణాలు వచ్చేసాయి. ఇలాంటి శ్రీమద్ రామాయణాన్ని శంఖారావం పేరుతో జనానికి చేరువ చేయాలి, విజ్ఞానం కావాలి ముందు. అది మనస్సులోకి ఎక్కితే ఏ ఒక్క వ్యక్తి అయినా ఔన్నత్యంతో వ్యక్తిత్వ వికాసంతో బయటికి వెళితే వాడి జీవితం ఆనందంగా ఉంటుంది. గనక దృశ్యం కళ్ళకు ఆనందాన్ని ఇవ్వచ్చు, కీర్తన చెవులకు ఆనందాన్ని ఇవ్వచ్చు, కానీ జ్ఞానం ఎవరు దొంగలించేది కాదు, నీకు నీవుగా సంపాదించుకున్నది. కనుకే ఒక వేదం కోసం విద్యార్థులందరూ గురువు పాదాలు పట్టుకొని వేదాధ్యయనం చేసి వారు ఎలాగైతే పరిణితి పొంది ఈ వేదాన్ని నేను అధ్యయనం చేశాను అనడానికి కేంద్రం రామనారాయణమే అయింది వాళ్ళ. అలాగే విద్యార్థి దశలో మిమ్మల్ని అందరినీ ఎన్నో కాలేజీలు, వ్యవస్థలు, స్కూళ్ళు అందరినీ కోఆర్డినేట్ చేసుకోవడంలో ఈ నారాయణం నరసింహం గారి తాలూకా మనవలతో సహా, అంటే పిల్లలు మనవల దాకా దాన్ని అందిపుచ్చుకొని చిరంజీవి గౌరీ అంతేనా, గౌరీ అమ్మ గౌరీ నిత్య ఆ కోఆర్డినేట్ చేసుకున్న విషయాన్ని వార్తల్లో చూసేసరికి
ఏదో శ్రీనివాస్ గారు చేసుకున్నారు, తర్వాత మళ్ళీ ఎవరో లేదా నాగేశ్వరరావు చేసుకున్న లేకుండా మనవల దాకా దాన్ని సంక్రమించాలి. ఇది పరంపరాగతంగా వస్తున్న ఐశ్వర్య సంపద. ఇది ధనం ఎవరైనా ఇస్తారమ్మా తల్లి, నువ్వు సంపాదించుకొని ఎవరైనా ధనం సంపాదించవచ్చు, కానీ సంపాదించేటువంటి సంపాదనలో ఆనందం ఉండొచ్చుగాక, కానీ తరగని సంపద, సంప్రదాయ సంపద, సంస్కృతి సంపద, అట్లాంటి సంపదని మనం కొనసాగిస్తే ఎవరు సంతోషిస్తారంటే ప్రకృతి సంతోషిస్తుంది, దైవం సంతోషిస్తుంది. కనుక విద్యా దశలో ఉండే విద్యార్థులకి, వేదాధ్యయనం చేసుకునేటువంటి విద్యార్థులకు, అట్లాగే వారిని అనుసరణీయంగా నడిపించేటువంటి ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు, వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకొని నారాయణం శ్రీనివాస్ గారు వారి సోదర బృందానికి ఈ కార్యక్రమం శుభారంభం విజయవంతం కావాలని, శంఖారవంతో విశ్వవ్యాప్తం అంతా వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ఇక్కడ ఉన్నదని ఎంత ఆనందపడుతున్నారో, ఇవాళ ఈ వారధి అనే కార్యక్రమం ద్వారా యువతలో నూతన ఉత్సాహాన్ని పొంది రామాయణంలో అనేక కోణాలు తరిచి తరిచి చెప్పడానికి పెద్దలందరూ వస్తారు. అంతెందుకు, చిన్న విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. దశరథ మహారాజు గారు, పిల్లల కోసం చెప్తున్నానమ్మా, ఇది అంటే అందరికీ మనందరికీ అవసరమే. దశరథ మహారాజు గారి కుమారులైనటువంటి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులలో ఒకానొక సందర్భంలో లేక కలిగినటువంటి ఈ బిడ్డలను చూసుకుని మురిసిపోయిన తండ్రి గారైన దశరథ మహారాజు గారు, పిల్లలు ఎదుగుదల అవుతుంటే తండ్రికి ఎంతో సంతోషం కలుగుతుంది. రాముడిలో శ్రద్ధని బాగా అవగతం చేసుకునేటువంటి కులగురువు అయినటువంటి వశిష్ఠుడు రాముణ్ణి అడ్డం పెట్టి 32,000 శ్లోకాలతో ఒక గ్రంథాన్నే చెప్పేశాడు. రామాయణం 24 శ్లోకాలే కదా, 32,000 శ్లోకాలతో వశిష్ఠ గీత అని దాన్ని యోగ వాసిష్టమని వచ్చింది. అంటే రాముడు ఆ విద్యాదశలో గురువుని ఆశ్రయించి ప్రశ్న చేయడం వల్ల 32,000 శ్లోకాలతో ఒక గ్రంథమే వెలువడిందంటే విద్యార్థి దశలో విద్యార్థిలో ఉండే తపనని చూసుకుని గురువు ఎలాగైతే తనలో ఉన్నది దాచుకోకుండా బయట పెట్టాడో అది మహాగ్రంథమై నిలిచింది. ఎప్పుడైతే ఆ వశిష్ఠ గీత వచ్చేసిందో ఆ తర్వాత రాముడు ఎదుగుదల కొంత ప్రాయం వచ్చేసరికి మరొక్క ఉదాహరణ చెప్తా. విశ్వామిత్ర మహర్షి రావడం, యాగ సంరక్షణ కోసం అర్థించడం, దశరథ మహారాజు గారు నేనే వస్తానడం, ఎందుకంటే తెల్లవారలేస్తే వీళ్ళందరూ చక్కగా బోధిస్తున్నారు, చక్రధర్ గారు వారి శ్రీ కుటుంబం అంతా కూడా. అడగడం మనకి తెలుసు, విశ్వామిత్రుడు రావడం అడగడం. దశరథుడు ఒక పట్టాన్ని అంగీకరించలేదు పిల్లల్ని గడప దాటి పంపించడానికి. ఎందుకు అంటే ఆ వాత్సల్యం అలాగుంది, తండ్రి కొడుకుల వాత్సల్యం. కానీ వశిష్ఠుడికి తెలుసు ఈ సత్యం ఏమిటని. దశరథ, నువ్వు వెళ్ళి యాగ సంరక్షణ చేయడం కాదు, పంపించు రామలక్ష్మణుని, దా తర్వాత నువ్వు గ్రహిస్తావు, పంపించని గురువు ప్రేరణ చేశాడు మహారాజు గారికి. రాజుగారికి గురువు వాక్ యందు విశ్వాసం ఉన్నది, ఆ వాక్ ప్రకారంగా పంపించారు. వెళ్ళారు రామలక్ష్మణులు. నారాయణ చైతన్యమే రాముడిలో ఉంది అన్న సంగతి మనకి రామాయణం చెప్తూ ఉంటుంది. అక్కడక్కడ ఏదో కొన్ని వేల యోజనాలు దూరం వెళ్ళడం, కొంత రాత్రి విశ్రమించడానికి రామలక్ష్మణులు ఆ ఆశ్రములు మునివాటికల్లో పరుపులు ఉంటాయా, హంసతూలికా పాన్పులు ఉంటాయా, దర్భాసనం వేస్తే అక్కడ పడుకున్నారు రామలక్ష్మణుడు. ఆ రోజు విశ్వామిత్ర మహర్షి చాలా అలసిపోయి ఉన్నారు కనుక విశ్రమించండి అని వాళ్ళకి పడుకోబెట్టాడు పిల్లలిద్దరిని. బాల్య వయస్సు, పెద్ద బేవడేం కాదు రాముడు, అప్పటికి 16 సంవత్సరాలు అంటారు రామాయణ ప్రకారంగా. తెల్లవారుజాము అవుతోంది, గురువుగారు నదీ స్నానానికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. రామలక్ష్మణుడు పడుకున్నారు. స్నానం చేసి విశ్వామిత్ర మహర్షి పడుకున్న రామలక్ష్మణుని చూశాడు. రాముడు తాలూకా పాదం దగ్గర నుంచి శిరస్సు వరకు, నాడీ మండలం దగ్గర నుంచి, విశ్వామిత్ర ద్రష్ట కదా, బ్రహ్మర్షి విశ్వామిత్రుడు కదా, చూసేసరికి మనకి రాముడుగా కనిపిస్తాడేమో. విశ్వామిత్రుడికి పాదం దగ్గర నుంచి శిరస్సు వరకు నాడీ మండలం అంతా రక్త ప్రసరణ జరుగుతుంటే లోపల ఎంత క్లియర్గా స్కానింగ్ మిషన్లోకి వెళ్ళాక మన బాడీని మనకి ఎలాగైతే స్కానింగ్ మిషన్ ద్వారా మన శరీర అవస్థలు ఎలా ఉన్నాయో గమనించేటువంటి ఒక వైద్యుడు ఎలాగైతే అందులో ఉన్న లోటుపాట్లు చెప్తాడో, ఏమైనా ఉన్నాయేమో అని చూసినటువంటి ద్రష్ట అయినటువంటి విశ్వామిత్ర మహర్షి చూస్తే
క్రిస్టల్ క్లియర్ అంటారు చూసారా, స్వచ్ఛత. రాముడిలో ఆ స్వచ్ఛతమైనటువంటి గుణాలు ప్రస్ఫుటంగా చూసినవాడు విశ్వామిత్ర మహర్షి. శిష్యుడికి గురువు దండం పెట్టకూడదు గనక లోపల ఆంతర్యంలో దర్శించి, ఇంతటి చైతన్యం నా దగ్గరకు వచ్చి దర్భాసనం మీద పడుకుందా, ఏమి జన్మయ్యా నీదని 2 చేతులు కైమోడ్చి భగవంతుడికి దండం పెట్టి రాముణ్ణి చూశాడు విశ్వామిత్ర మహర్షి. బాల్య అవస్థది. ఆనాడు చూసిన విశ్వామిత్ర మహర్షి గుండె లోతుల్లోంచి ఉప్పొంగిన ఆనందంతో రాముణ్ణి లక్ష్మణ్ణి నిద్రలేపే తొలి వాక్యమై, కౌసల్య సుప్రజ రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవమాహ్నికం. లే రామ లక్ష్మణ, కౌసల్య అని తల్లికి మొదటి గౌరవాన్ని ఇచ్చి చరిత్రలో అమ్మను ఎలా చూసుకోవాలి, నాన్నను ఎలా చూసుకోవాలి అని చెప్పడానికి అలనాటి త్రేతాయుగం నాటి కౌసల్య సుప్రజారామ అనే మాట నేటి కలియుగంలో వెంకటేశ్వర స్వామి తలుపులు తీయగానే మొదటి వచ్చినటువంటి అమృత వాక్యమై శీర్షికమై వెంకటేశ్వర స్వామి వారి తలుపులు తీస్తే ఇవాళ ఆ వాక్యం శిరోధార్యమై నిలిచింది. కనుక గురువులను ఆశ్రయించే విద్యార్థులు కానీ, రాముణ్ణి పట్టుకున్న వాళ్ళు కానీ, రాముడు సేవలో తరించిన వాళ్ళు కానీ, రాముడు కించిత్ సేవ చేసిన వాళ్ళు కానీ, రాముడు ఉట్టి చేతులతో పంపించడు. చేతి నిండా ఏది అవసరమో అది ఇచ్చి పంపిస్తాడు. అన్నింటికన్నా సంతోషమైనటువంటి కార్యక్రమంలో శంఖారావం అనేది ఎంత సంతోషాన్ని కలిగించిందో, రీసెర్చ్ సెంటర్ పెట్టారో, తర్వాత తరానికి ఈ సంప్రదాయ విద్య అందించాలని అధునాతనమైనటువంటి ఉపమానాలతో మీకు చేరువయ్యే రీతిలో దగ్గర చేయటానికి ఇక్కడ మనం కొంతమంది కూర్చున్న ఒక అంతా 500-600 మంది, కానీ విశ్వవ్యాప్తంగా దీనికోసం తప్పించే మహానుభావులు ఎందరో ఉన్నారు. అలాగ రామాయణం కోసం పరితపించిపోయిన మహానుభావుల్లో పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీరి స్వామి వారు 24,000 శ్లోకాలను 24,000 సార్లు చదివినటువంటి ఏకైక యతిగా ఈరోజు ప్రపంచవ్యాప్తమైనటువంటి స్థానంలో రాముడు నిల్చోబెట్టాడు. ఎందరో ఉన్నారు. ఒక చాగంటి కోటేశ్వరరావు గారు రేపు కాక ఎల్లుండి ఆయన అమృతవాక్కులతో 42 రోజులు దీక్షతో శ్రీమద్ రామాయణం, అది ఎప్పుడు నిత్య నూతనమే, నిత్య ఉత్సాహాన్ని కలిగించిందే. కనుక తాతగారు చూశారు సరే తరించారు, తండ్రి గారు చూశారు తరించారు, నేను చూశాను తరించాను, ఈరోజు నా పిల్లలు వచ్చి తరిస్తున్నారని ఎవరు సంతోషపడతారో తెలుసా? వాల్మీకి సంతోషపడతాడమ్మా. నేను అందించినది నాది కాదు, నా పిల్లలు అందుకొని మళ్ళా దీన్ని కొనసాగిస్తున్నారని ఈ శుభ ఆరంభానికి జ్యోతి ప్రజ్వలన అనే పేరుతో నన్ను పిలిచి ఓ 4 వాక్కులు మాట్లాడమని శ్రీనివాస్ గారు అంటే ఆ అమ్మ దగ్గర కూర్చొని నన్ను ప్రత్యేక అతిథి అన్నారు. కానీ మా అందరి దృష్టిలో రాముడు సముచిత స్థానంలో ఉంటే, అందరం దాసులమై కూర్చుంటే, ఆ శ్రీమాన్ అశోక్ గారి ఆ కుమార్తె అయినటువంటి తల్లి అతిథిగా వచ్చి ఆతిథ్యాన్ని ఇచ్చి మనల్ని సక్రమంగా జరగాలి కార్యక్రమాన్ని ఆ తల్లి శ్రీవాక్కులు పలికితే ఇవాళ ఈ శుభారంభానికి ఈ 15 నిమిషాల పాటు నన్ను మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన నారాయణం నరసింహం గారి కుటుంబ సభ్యులందరికీ అనేకమైనటువంటి శ్రేయప్పతి ఆశీస్సులు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందు కొనసాగించడానికి చేయడానికి ప్రోత్సాహించడానికి కారకులైనటువంటి 50 మందికి అనేకమైనటువంటి మంగళ ఆశీస్సులు స్వామి ద్వారా అందాలని కోరుకుంటూ రామచంద్ర ప్రభువు పాదాలకి సాష్టాంగ దండ ప్రణామం చేస్తూ విద్యార్థుల్లో నూతనోత్సాహమై విజయవంతమై రామాయణం మానవీయ సంబంధాలు కానీ, రామాయణం విలువలు కానీ, రామాయణం వ్యక్తిత్వ విశ్వాసం కానీ, రామాయణం సోషల్ రెస్పాన్సిబిలిటీ కానీ, రామాయణాన్ని పట్టుకుంటే ఎన్ని కోణాల్లో మనకు కావాలో అంత విద్యని రాముడు ఇస్తాడు. అది సత్యం, సత్యం సత్యం పునఃసత్యం. సరే.